జాను, మా అమ్మని బాగా మిస్ అవుతున్నాను. ఊరికెళ్ళి ఒక వారం ఉండేసొద్దామా? అలాగే సొంత ఊరిని, మా బంధువుల్ని, నా ఫ్రెండ్స్ని అందరినీ చూసినట్లుంటుంది. నేను రాలేనండి. ఊర్లో ఎండలకి నేను బాగా సిక్ అయిపోతాను. కావాలంటే మీరే వెళ్ళేసి రండి. నేను ఒక్కడనే వెళ్తే ఏం బాగుంటుంది జాను? ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. సంవత్సరానికి ఒక్కసారైనా సొంత ఊరికి వెళ్ళకపోతే ఎలా? ఒంటరిని అయిపోతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది జాను. చాలా బాధగా ఉంది. కుటుంబాన్ని వదులుకొని భర్త కోసం ఒంటరిగా వచ్చేది ఆడవాళ్ళండి. కుటుంబానికి దూరం అవుతున్నామన్న బాధ ఉండాల్సింది మాకు, మీకు కాదు. జాను, నీకు నిజం చెప్పనా? ఇప్పుడు సమాజంలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత తన వాళ్ళందరినీ వదులుకొని ఎవడో ముక్కు మొహం తెలియని వాడి కోసం వస్తుందనేది. కానీ వాస్తవానికి జరిగేదేంటో తెలుసా? తను ఆ అబ్బాయి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అబ్బాయి తన కుటుంబానికి, తన బంధువులకి, తన ప్రాణ స్నేహితులకి క్రమంగా దూరం అయిపోతున్నాడు. ఆ అమ్మాయి మాత్రం తన తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి మునుపటి కంటే దగ్గరవుతోంది. చివరికి మనవరాలు, మనవడు కూడా నాన్నమ్మకు దూరం